అసలు నేను ఈ రోజు 8 నుంచి 9 ఎకరాలు చేస్తున్నానంటే కారణం, దానికి ముఖ్య కారణం ఇంటి ఎదురుగా ఉన్న 20 సెంట్లు గుంట మాత్రమే. మనం చూడండి, ఎప్పుడు నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, అన్న చిన్నగా మొదలు పెట్టండి అది పెరుగుద్ది. నేను చాలా మందికి చెప్తా ఉంటాను, అన్న మీరు ఒక 20 సెంట్లలోనో ఒక అర ఎకరంలోనో ఎకరంలోనో చేపల చెరువులు మొదలు పెట్టండి. అది ఆగదు. రేపు పొద్దున్న 10 ఎకరాలు 15 ఎకరాలు ఆ స్టేజ్కి అయితే తీసుకెళ్ళద్ది. నేను ఇందులో ఒక 5 సంవత్సరాల నుండి దాంట్లో చేయని ప్రయోగాలు అంటే ఉండదు. రొయ్య వేసాను, చేప వేసాను, పిల్ల వేసాను, సీడ్ వేసాను, ఎదురు దెబ్బలన్నీ తిన్నాను. రిస్క్ ఫ్యాక్టర్ తక్కువ. అందులో నేను తిన్న దెబ్బలో ఇంత అంతా కాదు, ప్రతిసారి ఒక 10,000 పోయాయి, 5,000 పోయాయి, 20,000 పోయాయి, ఇలా పోతా ఉండే. ఎందుకంటే మనకి రిస్క్ తక్కువ ఉన్నప్పుడు తర్వాత భారీ బడ్జెట్ అయితే మనం పెట్టగలం. ఎందుకంటే అన్ని అవగాహన అయితే రావడం అయితే జరుగుతూ ఉంటుంది. నేను అక్కడ 20 సెంట్లో నాకు ఓనమాలు నేర్చుకున్న చెరువు అనమాట అది. సో నేను ఇప్పుడు దీంట్లో ఎంత టన్నేజ్ తీసాను అనేది కూడా మీకు అయితే చెప్పడం జరుగుతుంది. పంగాస్ అయితే ఎప్పుడు నేను అందులో 3 టన్నులు అయితే టన్నేజ్ అయితే తీయడం అయితే జరుగుతుంది. కంపల్సరీగా 2 టన్నులన్నర నుంచి 3 టన్నులు ప్రతిసారి అవుతూ ఉంటుంది నాకు. ఈసారి కూడా అనుకున్నట్టుగానే 2 టన్నులన్నర అయితే రావడం అయితే జరిగింది. కొన్నిసార్లు ఏంటంటే వాటర్ లెవెల్ తగ్గినాయి, కొంచెం యావరేజ్ కూడా మనం అనుకున్న యావరేజ్ కంటే కొంచెం తగ్గింది. ఉంచవచ్చు, ఇంకొక 15 రోజులు ఉంచుంటే నాకు కేజీ యావరేజ్ అయితే వచ్చేసేది. కాకపోతే ఏంటంటే కొంచెం అర్జెంటు తీసేయాలి, కొన్ని సిచ్యువేషన్స్ ప్రకారం మూలంగా రావడం మూలంగా నేనైతే ఆ చెరువు ఖాళీ చేయడం అయితే జరిగింది. సో ఈ వీడియో 3 రోజుల క్రితమే తీసానండి, నాకు అప్లోడ్ చేయడానికి ఖాళీ లేక అయితే. సో దాని మూలంగా అయితే నేను ఇప్పుడు ఈ రోజైతే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఒకసారి మనం పంగాస్ అయితే మనం చూద్దాం ఒకసారి. సో ఐస్ ప్యాకింగ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఐస్ ప్యాకింగ్ అయితే వేసుకోవడం మనం. సో రేటు విషయానికి వచ్చేసరికి అంటే మీరు 1-2 టన్నులు పడితే మాత్రం రేటు అయితే తగ్గడం అయితే జరుగుతుందండి ఎప్పుడైనా సరే. అందుకే నేను చెప్తా, పంగాస్ మనం ఎప్పుడు పట్టుకున్నా సరే మనం 10 టన్నులు అయితే మనం తీసుకుంటే రేట్లో కలుస్తుంది. అర్థమైందా? సో 20 సెంట్లలో నేను చేయని ప్రయోగాలు అంటూ లేవు. నాకు ఈ 20 సెంట్లు కొంటే ఏ రోజు లాస్ లేదు. నా ఖర్చులు వచ్చేస్తూ ఉండే, పోతే ఆ లీజ్ పోతూ ఉంటుంది. ఎందుకంటే కేజీలు చేసుకున్నా, చేసుకున్నా, పిల్ల వేసుకున్నా, సీడ్ వేసుకున్నా ప్రయోగాత్మకం అనమాట. సో దాని మూలంగా అయితే నేను అట్లా చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు మనకి 26 కేజీలు అయితే అది 2 క్వింటాల 600 కేజీలు అయితే అవడం, 2,600 కేజీలు అయితే మనకి అందులో అయితే తీయడం అయితే జరిగిందండి. సో మన ఎస్టిమేషన్ ప్రకారం ఒక 400 కేజీలు అయితే తగ్గింది, ఎందుకంటే యావరేజ్ కొంచెం తగ్గింది. సో నెంబర్ కూడా మనం అనుకున్న నెంబర్ అయితే వేయడం. నెంబర్ ఇప్పుడు చూడండి, మనం ఎప్పుడైతే మనం ఏ నెంబర్ అయితే వేస్తామో ఆ నెంబర్ ఎప్పుడు ఉండదు. మనం వేసిన నెంబర్కి 100% తగ్గుద్ది. నేను 3,000 తీయాలంటే 3,500 నెంబర్ వేస్తాను, అప్పుడు అది 3,000 మాత్రమే ఉంటుంది. సో ఇలా అయితే జరగడం అయితే జరుగుతుంది. ఎందుకంటే కాకులు తింటే, కోళ్ళు తింటే, పాములు తింటే, ఏ ఒకటి వస్తాయి, వెళ్ళిపోతూ ఉంటాయి, జారుతూ ఉంటాయి, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో దాని మూలంగా ఎప్పుడు కూడా మనం చెరువులో వేసిన నెంబర్ వేసినట్టు రాదు. అందుకే మనం ఎక్కువ నెంబర్ వేసుకుని మనం తక్కువ లెక్కేసుకోవడం అయితే చేసుకోవాలి. అర్థమైందండి? సో నెంబర్ కూడా వచ్చింది, 3,000 నెంబర్ అయితే రావడం జరిగింది. కానీ నేను 3,500 వేసాను, 3,000 లెక్కేసుకుంటాను. ఆ 3,000 మాత్రం వస్తుంది. ఇక్కడే కాదు, మీరు ఎప్పుడైనా సరే సీనియర్లు ఉన్నారు, వాళ్ళని కూడా అడగండి ఎలా అయితే వస్తుందో. సో మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. సో మనకి బీజం పడింది ఇక్కడ. ఈ రోజు మనం ఒక 9 ఎకరాలు 10 ఎకరాలు మనం చేయగలుగుతామంటే కారణం ఈ 20 సెంట్లు గురింటే. మనం దీనికి రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. ఐ లవ్ యూ దట్. అలాగే మనం చూసే సబ్స్క్రైబర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. ఐ లవ్ యూ గైస్. మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను మీతో మాట్లాడతా.